నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. మనం ఇప్పుడు నిజాం కాలేజీలో అన్నమాట. నిజాం కాలేజీలో కూడా బీఆర్ఎస్ విద్యార్థులందరూ కూడా ధర్నాగా అయితే చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, మెస్ బకాయిలుగా బిల్లులు కూడా ఇంతవరకు కూడా విడుదల చేయలేదని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. విద్యార్థులందరూ కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. స్కాలర్షిప్ మెమోలు ఇవ్వడానికి కూడా వీళ్ళందరినీ కూడా ఫీజు ఎమ్మటే కూడా అడుగుతున్నారు. ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి కూడా గవర్నమెంట్ కూడా ఇంతవరకు అడిగినా కానీ వాళ్ళు ఇంతవరకు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదన్నమాట. ఇక్కడ మన దగ్గర బీఆర్ఎస్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు రోహిత్, బీఆర్ఎస్వి నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అంటే, రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడిచినా గానీ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని భావిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ఏమైనా కమిషన్స్ తీసుకొని కళాశాలను నడిపిద్దాం అనుకుంటున్నారు. కానీ మేము హెచ్చరించేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఎక్కడి నుంచో వచ్చి పట్టణాలలో మళ్ళీ పల్లెలలో పెద్ద పెద్ద పట్టణాలలో చదువుకుంటున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్లు కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ అటాచ్డ్ హాస్టల్స్లలో కనీసం మెస్ బిల్లులు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలే. దీనికి విద్యార్థులు చాలా అవస్థ పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని హెచ్చరించేది ఒక్కటే, ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మేల్కొని దున్నపోతు మీద వర్షం పడ్డట్టు చేయకుండా వెంటనే తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటూ, ఇప్పటికీ మన కళాశాలలో చూసుకున్నట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఎవరైతే తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని పై తరగతులు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి సర్టిఫికేట్స్ అడిగితే ప్రిన్సిపల్ యజమానం కాలేజ్ యజమాని ఏం చెప్తుందంటే, మీరు ఫీజులు కడితేనే మీకు సర్టిఫికేట్ ఇస్తాం అని చెప్పి చెప్తుంది. దానికి ఫీజులు కట్టాలంటే కొన్ని వేల రూపాయలున్నాయి. ఆ స్కాలర్షిప్ ఎప్పుడు పడుతుందో తెలియదు. పేద విద్యార్థుల నుంచి ప్రిన్సిపల్ గారు రాబట్టాలని చూస్తున్నారు. దీనికి ఏంటంటే, పేద విద్యార్థులని విద్యా పట్ల దూరం చేసి ఏదో ఒకటి చేసుకొని వీళ్ళ రెడ్డి ప్రభుత్వం నడిపించుకుందామని చూస్తున్నారు. కానీ అట్లాంటిది ఏం నడవదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇవాళ ఏదైతుందో ప్రైవేట్ కళాశాలలో అయితే బంద్ చేసిరు కదా, దీనికి ప్రభుత్వ కళాశాలలో కూడా కనీసం A4 షీట్ మరియు జిరాక్స్ మిషన్లు కూడా కొనడానికి కూడా డబ్బులు లేవని మేము హెచ్చరిస్తున్నాము. దీనికి ఒకటే, ఇప్పటికైనా తక్షణమే మీరు దున్నపోతు మీద వర్షం పడ్డారు చూడకుండా విద్యాశాఖ మంత్రిని నియమించి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు అలాగే మెస్ ఛార్జీలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్తున్నాం. విద్యార్థులని చదువు పట్ల దూరం చేయకండి. చదువుకుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం అనుకోని, చదువుకోకపోయినా మిమ్మల్ని గద్దదించి చూపిస్తామని బీఆర్ఎస్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇంతకుముందు కూడా అధికారంలో రాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు రాకముందు కూడా మేము ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు కావచ్చు, ఇంతకుముందు 3 సంవత్సరాల పాత ప్రభుత్వంలో ఇవ్వాల్సినవి కావచ్చు, ఇప్పుడు కూడా మొత్తం కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పడం కూడా చూస్తున్నాం. ఇంతవరకు మీరు దాని గురించి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్లు అన్ని పూర్తి చేస్తాం, ప్రతి మహిళని కోటీశ్వరులు చేస్తామన్నారు. మాకు కోటీశ్వరులు వద్దు రేవంత్ రెడ్డి, మాకు వచ్చే హక్కులు మాకు ఇవ్వండి. మా హక్కు పరంగా ఏమైతున్నాయి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, మా విద్యను సాగించడానికి మీరు అనుకూలంగా ఉంటే మాకు సరిపోతుంది. మీరు కోటీశ్వరులు అవసరం లేదు, మాది మేము కోటీశ్వరులు వేసుకోనికి ఉన్నాం. మా చదివేందో మాకు తెలుసు. ఇప్పటికైనా మీరు తక్షణమే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్తున్నాం. లేనిచో చలో సెక్రటరీ మరి గాంధీ భవన్ ని ముట్టడిస్తున్నామని బీఆర్ఎస్ తరఫున మేము చెప్తున్నాం. విద్యార్థులందరూ కూడా చాలా వరకు విద్యార్థులందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టయానికి క్లాస్ లో ఉండాల్సిన విద్యార్థులందరూ కూడా చదువుకోకుండా ధర్నాలకనే తిరుగుతున్నారు అనమాట. ఎందుకు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి తెలంగాణ విద్యా సంస్థలు మరియు నిజాం కాలేజీలు అయితే ప్రాబ్లమ్స్ బాగా అయినాయి. ప్రాబ్లమ్స్ ఎక్కువైనా ఏమైతే క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు. అప్పుడు బట్టి గారు కూడా మన కాలేజ్ విజిట్ చేసినప్పుడు మేము వినతి పత్రం ఇచ్చినాం. వితిన్ 1 వీక్ లో మీకు అన్ని శాంక్షన్ చేపిస్తా అన్నాడు. ఇప్పుడు 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ₹1 కూడా కాలేజ్ శాంక్షన్ చేసింది లేదు. చేయలేకపోవడం వల్ల కనీసం A4 షీట్లు, జిరాక్స్ మిషన్లు కానీ, మాకు మెస్సుకు పప్పులు ఉప్పులు కానీ ఇలాంటివి కొనే పరిస్థితి లేదు. ఏమన్నా అడిగితే బడ్జెట్ లేదు. ఇప్పటికి కూడా మీరు ప్రైవేట్ కళాశాలలు మూసేసినంత మాత్రాన ప్రభుత్వ కాలేజీలు ఏం చేయలేవు అనుకోరు. ప్రభుత్వ కళాశాలలో కూడా మీరు ఇట్నే వెండి వైఖరి వహిస్తే బీఆర్ఎస్ తరఫున కాలేజీలు అన్ని బైకాట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. అంటే మీరు బట్టి విక్రమార్క వచ్చినప్పుడు మీరు ఏమైనా అతన్ని అడ్డుకోవడం జరిగిందా? అడ్డుకోవడం అంటే మేము కాలేజీలో ఐక్య విద్యార్థి సంఘాలు మొత్తం కలిసి తనకు వినతి పత్రం ఇచ్చినాం. వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా బట్టి ముఖ్యమంత్రి ఏం చేసిండు, బట్టి విక్రమార్క గారు, మేము తక్షణమే నిజాం కాలేజీకి మరియు ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థలకు రావాల్సిన నిధులన్నీ కేటాయించి వాళ్ళకి తక్షణమే రిలీజ్ చేస్తాం. వితిన్ 1 వీక్ లో మేము మీకు కావాల్సిన అన్ని వెసులుబాట్లు కల్పిస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి మాకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ కావాలి. మీరు ఇన్నే మొండి వైఖరి వహించిరనుకో తెలంగాణ విద్యా సంస్థలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలు బీఆర్ఎస్వి ఆర్గనైజేషన్ తరఫున నిజాం కళాశాల
బైకాట్ చేస్తామని చెప్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.